Hello friends, welcome back to our Ramesh Singh Telugu explanation Indian economy first chapter 10 classes 10 videos చేసాం ఇప్పటిదాకా ఈ చాప్టర్ మీద. సో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మనకి వీడియోస్ ఎక్కువైపోతున్నాయి. బట్ కానీ వన్స్ మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీగా ఉంది అండ్ మనకి ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో చూస్తే మొత్తం నేను ఇప్పటిదాకా చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఎకానమీకి సంబంధించి కానివ్వండి, ఆర్ట్ అండ్ కల్చర్ కానివ్వండి ఉన్నాయి. అండ్ సో పాలిటీ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో చూడండి, ప్రిపరేషన్ మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ రివిజన్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఓకే, దెన్ గో టు అవర్ క్లాస్. దెన్ ఇవాళ మొన్న ఏం చెప్పుకున్నామంటే ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ నుంచి స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకానమీ అనేది ఈ ట్రాన్స్పరెన్స్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మారటం, ఈ ప్రోగ్రెస్, ఈ మార్పు అదంతా కూడా ఎలా జరిగింది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 1999. సో ఇది 76లో వెల్త్ ఆఫ్ నేషన్స్ స్టార్ట్ అయ్యి 1999లో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆల్మోస్ట్ 1776 to 2000 దాకా ఇది రన్ అయింది అని చెప్పి నిన్న క్లాస్లో చూసాము. సో ఇప్పుడు నెక్స్ట్ ద రోల్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఎన్ ఎకానమీ. ఓకే, స్టేట్ రోల్ ఉండాలి, మార్కెట్కి కూడా ఎక్కువ ఛాన్సులు ఉంటాయి, స్టేట్ రోల్ ఉంటుంది అని అన్నాం కదా. అసలు స్టేట్ రోల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు ఒక పద్ధతి ఉంది. సో ది డైలమా ఆఫ్ సర్చింగ్ ద ఐడియల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ఎన్ ఎకానమీ. సో ఈ పజిల్ అనేది మనకి ఈ చిక్కు ఉంది కదా, ఎలా ఏ వేని మనం వెతుక్కోవాలి, ఒక ఎకానమీని ఆర్గనైజ్ చేయాలంటే ఏ పద్ధతి ఎంచుకోవాలి. యాజ్ ఇట్ ఇవాల్వ్డ్ వాజ్ ఆల్సో గోయింగ్ టు సాల్వ్ అనదర్ రిడిల్. ఇది వచ్చింది కదా, మనం ఇది వాడుకుంటే బాగుంటుంది, మిక్స్డ్ ఎకానమీ బాగుంటుంది, ఇది ఇంకొక ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసి పెట్టింది. ద రిడిల్ వాజ్ అసలు ప్రాబ్లం రోల్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఎన్ ఎకానమీ. అసలు గవర్నమెంట్కి ఏం రోల్ ఉండాలి, ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంట్కి ఏం రోల్ ఉండాలి. ఇఫ్ వీ లుక్ బ్యాక్ ఇన్ టు ద ఎకానమిక్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ వీ సీ 3 possible roles ఫర్ ద స్టేట్ ఆర్ గవర్నమెంట్ ఇన్ ఎన్ ఎకానమీ. సో మనకు ఇంకొక ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. అదేంటంటే గవర్నమెంట్కి ఏం రోల్ ఉండాలి, గవర్నమెంట్కి ఎంత అధికారం ఉండాలి, ఆర్థిక వ్యవస్థ మీద గవర్నమెంట్కి ఏం రోల్ ఉండాలి అనేది. కానీ మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే మన ఆర్థిక వ్యవస్థ యొక్క చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చూసుకున్నట్టయితే మనకి 3 possible roles, 3 రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే స్టేట్కి ఇవి ఇవ్వచ్చు, ఇవి ఇవ్వచ్చు అని 3 రకాలుగా వాటిని గమనించారు చూసుకున్నట్టయితే. ఫస్ట్ వన్, యాజ్ ఎ రెగ్యులేటర్ ఆఫ్ ది ఎకనామిక్ సిస్టమ్. రెగ్యులేటర్ ఆఫ్ ది ఎకనామిక్ సిస్టమ్, ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేసేదానిలాగా. ఎక్కడ వేర్ ద స్టేట్ టేక్స్ ఇంపార్టెంట్ ఎకనామిక్ డెసిషన్స్, ముఖ్యమైన ఆర్థిక పరమైన విషయాల గురించి నిర్ణయం తీసుకోవడానికి. అనౌన్సెస్ ద రిక్వైర్డ్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్, ఆ దేశానికి కావాల్సిన కానీ రాష్ట్రానికి కావాల్సిన కానీ ఎకనామిక్ పాలసీస్ అంటే డబ్బు వాడి చేసే పాలసీలు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ, అనౌన్స్ చేయడానికి కానీ, వాళ్ళకు అవసరమైనవి అనౌన్స్ చేయడానికి కానివ్వండి, అంటే ప్రకటించడానికి కానివ్వండి. టేక్స్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ దెమ్ ఇంప్లిమెంటెడ్ అంటే అవి అమలుపరచడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానివ్వండి. అండ్ కంట్రోలింగ్ అండ్ పనిషింగ్ దోస్ హూ డు నాట్ ఒబ్లిక్ టు దోస్ ఎకనామిక్ డెసిషన్స్. కంట్రోల్ చేయటం అంటే పనిష్ చేయడం, వాళ్ళు ఆ ఎకనామిక్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని, ఆర్థిక విషయమైన నిర్ణయాలని ఫాలో కాని వాళ్ళని, అవి పట్టించుకొని వాళ్ళని, వాటికి అంటే నిబద్ధతగా ఇవే చేయాలి అని వేరేగా చేస్తుంటే వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడానికి, శిక్షించడానికి గవర్నమెంట్ రోల్ తీసుకోవాలి. ఇది ఒక పార్ట్ అనమాట. ఎట్లా ఇది ఒక విషయం, ఒక టైప్ అనమాట. గవర్నమెంట్కి ఇలా ఉండొచ్చు రోలు. ఎలాంటి రోల్ అంటే కంట్రోల్ చేస్తూ ఆర్థిక వ్యవస్థని ఎలా కంట్రోల్ చేయాలి, ఏమన్నా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, పాలసీలని ప్రకటించడం కానివ్వండి, అవసరమైన పాలసీలని
రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాటిని బాధ్యతగా అమలుపరచటం కానివ్వండి, అమలుపరచని వాళ్ళని కానీ, వాటిని ఫాలో అవ్వని వాళ్ళని కానీ, ఎలా పడితే అలా విచ్చలవిడిగా చేస్తున్న వాళ్ళని కానీ కంట్రోల్ చేయడానికి, ఆపడానికి, లేకపోతే విచ్చలవిడిగా చేసిన వాళ్ళని పనిష్మెంట్ చేయడానికి గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్, యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఆర్ ద సప్లయర్ ఆఫ్ ప్రైవేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. యాజ్ ఏ ప్రొడ్యూసర్ or supplier of private goods. These includes all those goods and services which constitute the part of market and which will be distributed among the needy according to the principles of market mechanism. Here the state earns profit as a private enterprise. ఇక్కడ ఏం జరుగుతుంది? యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆర్ ద సప్లయర్ ఆఫ్ ప్రైవేట్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ప్రొడక్షన్ చేయటం, సప్లై చేయటం అంటే ప్రైవేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ప్రజలకు కావాల్సిన వస్తువుల్ని ఇంకా సర్వీసెస్ని అంటే వాళ్ళకి కావాల్సిన వసతుల్ని వీటన్నిటికీ గవర్నమెంటే చూసుకుంటుంది, గవర్నమెంటే సప్లై చేస్తుంది. ఇదేంటంటే దీస్ ఇంక్లూడ్స్ ఆల్ దోస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ద పార్ట్ ఆఫ్ ద మార్కెట్. మార్కెట్లో దొరికే వస్తువులను కూడా గవర్నమెంటే ప్రొటెక్షన్ చేస్తుంది, సప్లై చేస్తుంది. అండ్ విచ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద నీడీ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెట్ మెకానిజం. మార్కెట్ లాగా ఇది కూడా వ్యవహరిస్తుంది, అవసరమైన వాళ్ళకి పంపిణీ చేస్తుంది. ఇక్కడ స్టేట్ ఎర్న్స్ ప్రాఫిట్ యాజ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. సేమ్ మార్కెట్లో ఎట్లయితే మనం వెళ్ళి కొనుక్కుంటామో అట్లనే మనం గవర్నమెంట్ దగ్గర కొనుక్కుంటాం. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ప్రాఫిట్ పొందుతుంది అనమాట ఈ విషయంలో. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ విషయం ఏంటంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆర్ సప్లయర్ ఆఫ్ పబ్లిక్ గూడ్స్ ఆర్ సోషల్ గూడ్స్. అంటే సోషల్ గూడ్స్ ఆర్ పబ్లిక్ గూడ్స్ అంటే అందరికీ కావాల్సిన వస్తువులు ఇవి అనమాట, అందరికి కావాల్సిన విషయాలు, వీటిని సప్లై చేయడం. దీస్ ఇంక్లూడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ లుక్ ఎసెన్షియల్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ వెల్ బీయింగ్ ద పీపుల్. వీటిలో ఏముంటాయంటే సోషల్ జస్టిస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది పీపుల్, జనాలందరూ బాగుండేవి, జనాలందరికీ అవసరమైనవి, న్యాయంగా ఉండేవి, సామాజిక న్యాయం కలిగినవి అయి ఉన్నాయి. అంటే సమాజంలో అందరికీ ఒకేలాగా దొరికేవి. అవేంటంటే ఎడ్యుకేషన్ చదువు, హెల్త్ కేర్ ఆరోగ్యము, ఆరోగ్య రక్షణ, నెక్స్ట్ శానిటేషన్ ఫెసిలిటీసు, డ్రింకింగ్ వాటరు తాగే నీరు, మంచినీరు, న్యూట్రిషన్ అందరికీ పౌష్టికాహారం, కేరింగ్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఓల్డ్ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళని కానీ ముసలి వాళ్ళని కానీ జాగ్రత్త తీసుకోవడం కమ్ అండర్ దిస్ కేటగిరీ. సో ఇవన్నీ స్టేట్ చూసుకుంటుంది. దీస్ గూడ్స్ అంటే మనకి చదువు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, పౌష్టిక ఆహారానికి సంబంధించింది, రకరకాల అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళని ఒకే జాగ్రత్త తీసుకోవడం, ముసలి వాళ్ళ గురించి, ఇవన్నీ ఏంటంటే ఈ గవర్నమెంట్ కిందకు వస్తాయి. These goods which are generally distributed free of cost at times might reach the beneficiaries at subsidized prices. ఈ గూడ్స్ అన్నీ వీటన్నిటిని కొంతమంది జనరల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, కొన్నిసార్లు వాళ్ళు కొంత సబ్సిడైజ్డ్ ప్రైజెస్ కొంత ప్రైస్ తీసుకొని కావాల్సిన వాళ్ళకి అందుబాటులో ఉంచవచ్చు. The loss incurred by the state in this way is paid out of the public exchequer, which means the whole economy pays the cause of a few people. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు అంటే వీటికి పే చేయడం వల్ల ద లాస్ ఇన్కర్డ్ బై ద స్టేట్కి కొంత లాస్ వస్తుంది కదా, ఇవి తక్కువగా ఇవ్వటం వల్ల, ఫ్రీగా ఇవ్వటం వల్ల అది ప్రభుత్వ ఖజానా నుంచి పే చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు మొత్తం మన ఇంట్లో చాలా ఇప్పుడు సపోజ్ మనకి జాబ్ ఉంది, అందరికీ ఎర్నింగ్ ఉంది. సో ఒకళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి అందరూ కలిసి వాళ్ళని చదివిస్తారు. అలానే ద హోల్ ఎకానమీ పేస్ ఫర్ ద కాజ్ ఆఫ్ ఏ పీపుల్. మనం ఎట్లయితే ఒకళ్ళ కోసం మన అందరం కలిసి వాళ్ళు ఏం చెయ్యకపోయినా వాళ్ళని ఫీడ్ చేస్తూ వాళ్ళకి అన్ని కొనిపెడుతూ ఎలా అయితే వాళ్ళకి చదువు చెప్పిస్తామో అట్లనే మొత్తం ఎకానమీ అంతా అంటే మొత్తం అందరూ ఉన్న వాళ్ళందరూలో నుంచి కొంత తీసి వీళ్ళకి కోసం ఖర్చు పెట్టడం, కాజ్ ఆఫ్ ఫ్యూ పీపుల్, కొంతమంది కోసం అంటే లేని వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం, ఇది ఒకటి. సో 3 టైప్స్ అనమాట. గవర్నమెంట్ ఎలా ఉండొచ్చు,
ఎకనామిక్ డెసిషన్స్ తీసుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు కరెక్ట్గా చేయని వాళ్ళని పనిష్మెంట్ చేయటం ఒకటి. ఇంకొకటేమో గవర్నమెంట్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ లాగా పనిచేయటం, ప్రాఫిట్ పొందటం, అంటే మార్కెట్లోని మెకానిజంతోనే మార్కెట్ లాగానే అన్నీ సప్లై చేయటం. థర్డ్ ఏంటంటే అందరికీ అవసరమైన వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్, సోషల్ జస్టిస్ ఫాలో అవుతూ వాళ్ళ మంచి కోసం, ప్రజల యొక్క మంచి కోసం చేసే కావాల్సిన విషయాలు అనమాట. ఇప్పుడు చదువు అందరికీ కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలి, శానిటేషన్ కావాలి, హెల్త్ కావాలి, హాస్పిటల్స్ ఇవన్నీ హెల్త్ కేర్ ఉండాలి, న్యూట్రిషన్ మంచి పౌష్టికాహారం అందరికీ అందాలి, ఇవన్నీ చూసుకోవాలి గవర్నమెంట్. ఇది థర్డ్ అనమాట. ఇది ఒక్కొక్కసారి ఇవన్నీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతాయి, ఒక్కొక్కసారి సబ్సిడైజ్డ్ ప్రైస్ దొరుకుతాయి. వీటి వల్ల వచ్చే నష్టాన్ని ప్రభుత్వ ఖజానా, పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి పే చేస్తారు. సో యాజ్ డిఫరెంట్ ఎకానమీస్ సెలెక్ట్ డిఫరెంట్ రోల్స్ ఫర్ ద స్టేట్ అకార్డింగ్ టు దర్ సోషియో పొలిటికల్ ఐడియాలజీస్. సో వాళ్ళ రకరకాల ఎకానమీస్, వేర్వేరు ఎకానమీస్, ఆర్థిక వ్యవస్థలు వేర్వేరు రోల్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ స్టేట్కి ఇంత రోల్ ఉండాలి అంటే వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క రాజకీయ పరిస్థితులను బట్టి ఆ సెలెక్షన్ అనేది వాళ్ళు చేసుకుంటారు. ద వరల్డ్ హ్యాడ్ డిఫరింగ్ వేస్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద ఎకానమీ అండ్ హ్యాడ్ రిజల్టెడ్ ఇన్ ది ప్రపంచంలో వాళ్ళ ఎకానమీని ఆర్గనైజ్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టమైన సిస్టమ్, రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ హ్యాడ్ రిజల్టెడ్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఎకానమిక్ సిస్టమ్స్ ఇన్ ద పాస్ట్. అది ఎందులో రిజల్ట్ అయింది, ఏం చూపించిందంటే ఫలితంగా రకరకాల ఎకానమిక్ సిస్టమ్స్ వచ్చాయి అని చెప్తున్నారు. ఆన్ ద ఇష్యూ ఆఫ్ రెగ్యులేటింగ్ ద ఎకానమీ there has been no doubt, as we see all the economic systems being regulated by the state only. ఆన్ ద ఎకనామీని, ఆర్థిక వ్యవస్థని రెగ్యులేట్ చేసే విషయంలో అయితే డౌట్ ఏం లేదు. దేర్ హ్యాస్ బీన్ నో డౌట్, యాజ్ వీ సీ ఆల్ ఎకనామిక్ సిస్టమ్స్ బీయింగ్ రెగ్యులేటెడ్ బై ద స్టేట్ ఓన్లీ. అన్ని ఆర్థిక వ్యవస్థలు స్టేటే రెగ్యులేట్ చేస్తుంది. బట్ ద సెలెక్షన్ ఆఫ్ అదర్ టూ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఎన్ ఎకానమీ మేడ్ ద రియల్ డిఫరెన్స్. అంటే మామూలుగా అయితే రెగ్యులేషన్ అనేది గవర్నమెంటే చేస్తుంది ఏ స్టేట్లో అయినా కూడా. బట్ ద సెలెక్షన్ ఆఫ్ ద అదర్ టూ ఫంక్షన్స్ అంటే ప్రొడ్యూసర్, సప్లయర్ ఆఫ్ ప్రైవేట్ గూడ్స్ అండ్ సోషల్ గూడ్స్, ఇవి రెండు ఎవరు చేస్తున్నారనేది, అవి రెండు ఎవరు చేయాలనేది. సపోజ్ ది ఎకానమీ విచ్ సెలెక్టెడ్ బోత్ 2 and 3 చెప్పాను కదా, పబ్లిక్ అండ్ సోషల్ గూడ్స్, ప్రైవేట్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇవి ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడాం కదా, సెకండ్ టాపిక్లో ఏమొచ్చిందంటే అది ప్రొడ్యూసర్ గాను సప్లయర్ గాను ఉంటుంది అని చెప్పి మాట్లాడాం. సెకండ్ దాంట్లో ప్రొడ్యూసర్ సప్లైగా ఉండి ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ లాగానే పనిచేస్తుందని. థర్డ్ విషయంలో సోషల్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాం. సో ఇవి ఎవరు చేయాలి, ఏ సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ ద స్టేట్ అండర్ మోనోపొలీ వి కాల్ దెమ్ ద స్టేట్ ఎకానమీస్. ఇవి రెండు స్టేట్ కిందే ఉంటే ద ఎకానమీ, ఇవి రెండు స్టేట్ కిందే కనుక సెలెక్ట్ చేసుకుంటే వాటిని మోనోపొలీస్ అంటాం, స్టేట్ ఎకానమీస్ అంటాం. దిస్ కేటగిరీ ఆఫ్ ఎకానమీ హ్యాడ్ 2 వేరియంట్స్ ఇన్ ద సోషలిస్ట్ ఎకానమీ. అట్లీస్ట్ ద లేబర్ వాజ్ నాట్ ఓన్డ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ బై ద స్టేట్, unlike the other communist economy where the labor used to be under complete state control. These economies had almost no market. ఇప్పుడు ఇక్కడ మనం సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్ మాట్లాడుకున్నాం కదా, ప్రొడ్యూసర్ అండ్ సప్లయర్ ఆఫ్ ద ప్రైవేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అదే ఉంటుంది, అండ్ సోషల్ గూడ్స్ అది ఉంటుంది. సో దీన్ని స్టేట్ ఎకానమీస్ అన్నాం. సో ఈ సోషలిస్ట్ ఎకానమీ డిఫరెంట్. అట్లీస్ట్ లేబర్ వాళ్ళు ఓన్ చేసుకోరు, కానీ అంత మార్కెటే ఉండదు ఇంకా వాటిల్లో. కానీ కమ్యూనిస్ట్ ఎకానమీలో ఏమవుతుంది, లేబర్ని వాళ్ళే ఓన్ చేసుకొని కంప్లీట్ మార్కెట్ అండ్ దీస్ ఎకానమీస్ హ్యాడ్ ఆల్మోస్ట్ నో మార్కెటే లేకుండా చేస్తారు. కానీ సోషలిస్ట్ ఎకానమీలో అలా కాదు, లేబర్ వాజ్ నాట్ ఓన్డ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ బై ద స్టేట్. లేబర్ ఏం ఓన్ చేసుకోరు, లేబర్ వీళ్ళ కిందకేం రాదు, మార్కెట్ ఉంటుంది.
లేబర్ ఏం వీళ్ళ కిందకి రాదు, సోషలిస్ట్ ఎకానమీ కిందకి. కమ్యూనిస్ట్ ఎకానమీ లో లేబర్ అనేది వీళ్ళ కిందే ఉంటుంది. ఇంకా మార్కెట్ లేనట్టే, మొత్తం అంతా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో ఇలా ఈ రోల్స్ ఎవరు సెలక్షన్ చేసుకుంటారనేది డౌట్. ది ఎకానమిక్ సిస్టమ్ which left both the roles 2 and 3 as the sole responsibilities of the private sector was called the capitalistic economic system. సో ఈ ఎకానమిక్ సిస్టమ్స్లో ఈ 2-3 రోల్స్ని, బోత్ రోల్స్ 2-3 యాజ్ ద సోల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్కి వదిలేస్తే సెకండ్ రోల్ని, థర్డ్ రోల్ని, ఇట్ వాజ్ కాల్డ్ ద క్యాపిటలిస్టిక్ ఎకానమిక్ సిస్టమ్. హియర్ ద స్టేట్ హ్యాడ్ ఆల్మోస్ట్ నో ఎకనామిక్ రోల్ బట్ ప్లేడ్ ఏ ప్యాసివ్ రోల్ యాజ్ ఎ రెగ్యులేటర్. ఇక్కడ స్టేట్కి పెద్దగా ఆర్థిక పరమైన విషయాల్లో రోల్ ఏముండదు, ఊరికి అదొక కంట్రోలర్ లాగా, ఫస్ట్ విషయం చెప్పుకున్నాం కదా, అలా కంట్రోలర్ లాగా ఉంటుంది. మిక్స్డ్ ఎకానమీస్ హ్యాడ్ లీస్ట్ కెప్ట్ వన్ ఎకనామిక్ ఫిక్స్డ్ రోల్ ఫర్ ద స్టేట్, దట్ ఈస్ ద థర్డ్. మిక్స్డ్ ఎకానమీస్ థర్డ్ది పెట్టుకుంటాయి. ఆఫ్ సప్లయింగ్ పబ్లిక్ గూడ్స్ టు ద నీడీ పీపుల్, అవసరమైన వాళ్ళకి పబ్లిక్ గూడ్స్ పంపించడం. ఇన్ సమ్ ఆఫ్ ద మిక్స్డ్ ఎకానమీస్ ద స్టేట్ వెంట్ ఆన్ టు టేక్ సమ్ రోల్స్ ఆఫ్ సప్లయింగ్ ప్రైవేట్ గూడ్స్ ఈవెన్ బై క్యారింగ్ ఎ హెవీ బర్డెన్ ఆఫ్ సబ్సిడీస్. కొన్ని కంట్రీస్లో, కొన్ని ఎకానమీస్లో, మిక్స్డ్ ఎకానమీస్లో ఈ ప్రైవేట్ గూడ్స్ కూడా సప్లై చేయడానికి పూనుకున్నారు వీళ్ళు. సో వాళ్ళకి ఇది చాలా బర్డెన్ అయిపోయింది, చాలా క్యారింగ్ హెవీ బర్డెన్ ఆఫ్ సబ్సిడీస్, వాళ్ళకి చాలా సబ్సిడీస్ ఇవ్వడం, ఇవన్నీ వీటన్నిటికీ బర్డెన్ అయిపోయింది సబ్సిడీస్తో ఇవ్వడం వస్తువుల్ని అలా. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ఎకానమీస్ అంటే దీంట్లోనే బేస్ అయ్యి ఉందన్నమాట. ఒకటి అంటే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ స్టేట్కి రోల్ అనేది ఎలా డిసైడ్ చేశారు. ఇలా ఫస్ట్, సెకండ్ ఓన్లీ వాళ్ళు థర్డ్ తీసుకుంటే అది మిక్స్డ్ ఎకానమీస్, అండ్ సెకండ్ అండ్ థర్డ్ తీసుకుంటేనేమో క్యాపిటలిస్టిక్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే, ఓన్లీ ఫస్ట్ తీసుకుంటే అది క్యాపిటలిస్టిక్. వాళ్ళు సెకండ్ అండ్ థర్డ్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అది స్టేట్ అవుతుంది. ఆ స్టేట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటే ఇది సోషలిస్ట్ కిందకి వస్తుంది. వీళ్ళకి కమ్యూనిస్ట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అసలు మార్కెటే ఉండదు. దెన్ ద వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్. The World Development Report 1999 was a judgment on the possible and suitable roles of the state in an economy. 1999లో it was a judgment on the possible and suitable role of the state in an economy. అంటే స్టేట్కి ఎంత అవసరం అంటే పాసిబుల్, ఎంత రోల్ ఉండొచ్చు, ఎలా ఉంటే బాగుంటుంది. which suggested a timely shuffling of states' role in the economy as per the socio-economic and political needs of the economy. వీళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే స్టేట్ యొక్క రోల్ని అప్పటి పరిస్థితుల్ని బట్టి షఫుల్ చేయమన్నారు, మార్చమన్నారు. అంటే ఒకసారి ఇలా ఉంటే ఒకసారి అలా, అప్పటి పరిస్థితుల్ని బట్టి, అప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి మార్చమని చెప్పారు. వీ మే అండర్స్టాండ్ ద మూట్ క్వశ్చన్ వయా కైన్స్ ఫర్ హూమ్ ద పొలిటికల్ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ టు కంబైన్ 3 things. కైన్స్ ద్వారా వచ్చిన ఈ కాంబినేషన్ మనం చూడాలి. ఇప్పుడు ఎకనామిక్ ఎఫిషియన్సీ, ఆర్థిక సామర్థ్యత, సోషల్ జస్టిస్,